ఇప్పటిదాకా పుస్తకాల మూత వల్ల తలెత్తున్న సమస్యలు, వాటిని నివారించడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వివిధ రంగాల నిపుణులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు సృజన గారు, సైకాలజిస్ట్ కమ్ ఎడ్యుకేషనలిస్ట్. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ట్రస్మా నుంచి జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో స్వప్నప్రియ అనే పేరెంట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. సార్, పిల్లలకు బ్యాగ్ భారం ఇంత ఎందుకు? అంటే మీ చిన్నప్పటి నుంచి ఏదైతే బ్యాగ్ భారం ఉందో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే తప్పదా? ఇప్పుడు మనం బ్యాగ్ భారం ఇమీడియట్లీ తగ్గించవచ్చు మేడం. దీంట్లో మనకు ముఖ్యంగా పేరెంట్స్ సహకారం, స్కూల్స్ వాళ్ళ సహకారం, టీచర్ సహకారం ముఖ్యంగా ఉండాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము కొన్ని స్కూళ్ళల్లో మేము చూస్తున్నాం, 2 బ్యాగులు వాళ్ళు వాడుతున్నారు. ఒకటి బిగ్ బ్యాగ్, ఒకటి స్మాల్ బ్యాగ్. బిగ్ బ్యాగ్లో ఏం చేస్తున్నామంటే అన్ని బుక్స్ ఏదైతే వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బుక్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టేసి అది బిగ్ బ్యాగ్ ఒక పక్కకు పెట్టి, స్మాల్ బ్యాగ్ అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు లిమిట్గా ఒకటి రీడింగు, ఒకటి రైటింగ్, ఓన్లీ 2 బుక్స్, 2 బుక్కులు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అది రీడింగ్ చేసుకొని హోంవర్క్ చేసుకొని రావడం వల్ల మనకి బిగ్ బ్యాగ్ సేఫ్టీగా వాళ్ళు జిప్ క్లోజ్ చేసేసి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్తున్నారు. దానికి పేరెంట్స్ కూడా మరి సహకరించి ఏ రోజు ఏమేమి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు సహకరిస్తే మన టీచర్స్ పంపించడం జరిగితే తప్పకుండా జరుగుతుంది మేడం. కొన్ని స్కూళ్ళల్లో ఏదన్నా మనం అనుకుందాం, ఒక గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఏదన్నా లాక్స్ లేదు, డోర్స్ లేదు, అక్కడ కొన్ని ఏదన్నా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు డోర్స్ లాక్స్ పెట్టిచ్చేస్తే వాళ్ళ స్కూల్లో పెడితే నేనైతే ఏకీభవించాను సార్. మేడం సృజన మేడం, మీరు ఏకీభవిస్తారా సార్ అన్నట్టుగా? లేదండి, ఇలా ఏదైనా ఒక్క స్కూల్లో 2 స్కూళ్ళల్లో ఉందేమో కానీ అన్ని స్కూళ్ళల్లో లేదు. ప్రతి స్కూల్లో నేను చూసిన స్కూల్ అన్నింటిలో చాలా పెద్ద బ్యాగ్ ఉందండి. ఈవెన్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా యాక్టివిటీస్ పేరుతో ఒక బుక్, డ్రాయింగ్ పేరుతో ఒక బుక్, స్పోకెన్ ఇంగ్లీషు, వేదిక్ మ్యాథ్స్, తర్వాత ఇంకా రకరకాలుగా ఏదో ఒక బుక్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. బ్యాగ్ చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలకి నడుము నొప్పులు వస్తున్నాయండి దానివల్ల ఫిజికల్గా వాళ్ళు ఎదుగుదల లేకపోవడమే కాకుండా అది ఆ చిన్న వయసు లోపల బోన్స్ చాలా టెండర్గా వీక్గా ఉంటాయి. అలాంటప్పుడు దానిలో వంకర్లు వచ్చి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫిజికల్గా కూడా వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ తప్పించాలంటే తప్పనిసరిగా ఈయన చెప్పినట్టు 2 బ్యాగ్స్ పద్ధతి అయితే చాలా బాగుంటుంది, కానీ అది ఎవ్వరూ పాటించట్లేదు. తల్లిదండ్రుల నుంచి కూడా ప్రెషర్ వస్తుందండి. ఏంటంటే మా పిల్లలకి హోంవర్క్ తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వండి, వాళ్ళ స్కూల్లో ఎక్కువ ఇచ్చారు, వాళ్ళు ఏం చదువుతున్నారో మాకు తెలియట్లేదు అలా అని. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక పద్ధతి కూడా ప్రవేశపెట్టారండి. స్కూల్ బుక్స్ సెట్ ఒక బుక్ సెట్ స్కూల్లోనే ఉంటుంది, ఒక సెట్ ఇంట్లో ఉంటుంది. సో అలా ఉంటే కూడా పేరెంట్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు. స్కూల్లో ఏం జరిగిందో పిల్లలు మాకు చెప్పట్లేదు, ఎలా తెలుస్తుంది అని. సో దీనికి పరిష్కార మార్గం ఏదైనా మనం తప్పనిసరిగా ఆలోచించాలండి. లేకపోతే న్యూరలాజికల్గా, ఫిజికల్గా 2 రకాలుగా పిల్లల్లో ప్రాబ్లం వస్తుంది. ఇంతే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి పిల్లలకి. ఆ వెయిట్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు చిన్న వయసులోనే ఈ స్ట్రెస్ని తట్టుకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకళ్ళకి చెప్పుకోలేరు. అండ్ బుక్స్ తీసుకెళ్ళకపోతే పనిష్మెంట్ వస్తుంది. సో ఆ పనిష్మెంట్ వల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇలాంటి స్ట్రెస్ ఉంది వీళ్ళకి. గవర్నమెంట్ అది చేస్తోంది, నిబంధనలు తెచ్చింది, అది తెచ్చింది, చాలా స్ట్రిక్ట్ చేసింది అని పేపర్లో మాత్రమే కనిపిస్తోంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ మాత్రం కనిపించట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? మీరు ఒక అసోసియేషన్ మెంబర్గా ఇనిషియేషన్ తీసుకొని మోటివేట్ చేయాలి కదా, ఆ పని ఏమైనా జరుగుతోందా? మోటివేట్ అంటే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటే ఏది విద్యా సంస్థలు ఇవన్నీ విద్యా సంస్థలకు వెళ్ళేది విద్యావంతుల మామూలుగా విద్యార్థులు అందరూ కూడా తెలిసిన వాళ్ళ పేరెంట్స్. ఇంప్లిమెంట్ చేయడము మన చేతుల్లో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా అన్ని బుక్స్ తెస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటికి రాంతాడు అని వాళ్ళు కొద్దిగా ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళతో కొంచెంసేపు ఆడడము చేయడం చేసి వాళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేస్తే బాగుండు. నవ్ డేస్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేయడం వల్ల వాళ్ళకు టైం సరిపోక పిల్లల్ని వస్తేనే ట్యూషన్లకు పంపడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. అది వేరే టాపిక్. ఇక్కడ ఏమవుతుంది, ఆ ట్యూషన్ వాళ్ళు అన్ని బుక్లు అది వేరే టాపిక్. అది స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత విషయం మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు బుక్స్ అన్ని తెమ్మంటున్నారు.
స్కూల్ కి వెళ్లే విషయమే నేను చెప్తున్నాను. రఫ్ నోట్ బుక్స్ ఎవ్రీ సబ్జెక్ట్ కి రఫ్ నోట్ బుక్ ఎందుకు, వర్క్ బుక్లు ఎందుకు? అంతకంటే ముందు వర్క్ బుక్లు లేకుండా మనం చదువుకోలేము. ఇప్పుడు ఇప్పటికి కూడా ఒక టెక్స్ట్ బుక్, నోట్ బుక్, వర్క్ బుక్ ఎందుకు పెడుతున్నామంటే తరగతి గదిలో 30 మంది పిల్లలు ఉంటే టెక్స్ట్ బుక్ చూసి ఒక్కసారి లెసన్ చెప్పినప్పుడు ఇంప్లిమెంట్ చేసుకునే పిల్లలు ఒక 10 మంది మేడం. వర్క్ బుక్ లో ఎక్స్పోజ్ చేసి కొంచెం బాగా డీప్ గా ఉంటుంది కాబట్టి అది చదువుకొని ఏమన్నా వాళ్ళు ముందుకెళ్తారేమో అని పెడుతున్నాం. కానీ దాన్ని మొయ్యడం అవసరం లేదు. యాజ్ ఏ స్కూల్లోనో పెట్టుకోవాలా, తల్లిదండ్రులు ఇంటి దగ్గరనో పెట్టుకోవాలా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కూల్ వాళ్ళకి కంపల్సరీ మీరు స్కూల్లో పెట్టుకోండి, ఇది తప్పనిసరి, మీరు స్కూల్ నుంచి 2 బుక్కులు పంపాలి అని చెప్పేసి గవర్నమెంట్ బాగా ఇంప్లిమెంట్ తీసుకొచ్చింది అనుకోండి, తప్పకుండా ఇది పిల్లల మీద భారం తగ్గుతుంది. ఇది చేయాల్సిన పని ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళకి అన్ని బుక్స్ తీసుకురా. ట్యూషన్ దగ్గర కూడా మేడం, ట్యూషన్ ఎందుకు ఎత్తానంటే ట్యూషన్లో వీళ్ళు ఒకటి మనం పంపిస్తే వాళ్ళు ఒకటి చెప్పాలనుకుంటారు. అట్లా కాదు. పిల్లోడు స్కూల్లో ఎలా చేస్తున్నాడు, ఏం సబ్జెక్ట్ మీద ముందుకెళ్తున్నాడు ఈరోజు, అదే సబ్జెక్ట్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమనండి, కాదనట్లేదు. కానీ వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పే వరకు ఈ బుక్స్లో మోత ఎక్కువ అవుతుంది. వర్క్ బుక్ కానివ్వండి, ఇంకోటి హార్ట్స్ బుక్ కానివ్వండి, రఫ్ నోట్ బుక్ కానివ్వండి, అన్నీ ఇక్కడే పెట్టేసేయండి. స్కూల్లోనే పెట్టండి. మొత్తం 2 బుక్కులు తీసుకెళ్ళండి. ఇది ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా అతి తొందరలో పిల్లలలో ఈ భారం తగ్గుతుంది మేడం. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పాల్సింది, పిల్లలు బ్యాగులు వేసుకునే పద్ధతి బాగలేదు మేడం. ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు సినిమాలలో ఒక 15 నిమిషాల కోసం చూపించారు. ఆ టాపిక్ తీసుకుందాం. మనతో పాటు పేరెంట్ కూడా జాయిన్ అవుతున్నారు. స్వప్నప్రియ గారు పేరెంట్ కూడా జాయిన్ అవుతున్నారు. హలో మేడం, నమస్కారం అండి. మీ కిడ్స్ ఏ క్లాస్ చదువుతున్నారు? ఎన్ని కేజీల బుక్కులు మోసుకెళ్తున్నారు స్కూల్కి? మా చిన్నవాడు 8th అండి. వెయిట్ అయితే చెప్పకూడదు, 20 అబోనే. ఓకే. మీ పిల్లవాడి వెయిట్ ఎంత? తన వెయిట్ వచ్చి 40 ఉంటుందండి. 40. మీ పిల్లవాడు మోస్తున్న మోత 25 అలా. 20-25 అంటే వెయిట్ షుడ్ బి ఓన్లీ 10% ఆఫ్ హిస్ బాడీ వెయిట్. 10% అంటే మీరు చెప్తున్న ప్రకారం 2, 3, 4, 5 కిలోలు అలా చెప్తున్నారు. ఆయన మోస్తోంది 20 to 25 kgs. అంటే బియ్యం బస్తా మోస్తున్నట్టు లెక్క, రైట్? అవునండి. దాని వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యరీత్యా చాలా హెల్త్ పాడవుతుందండి, బ్యాక్ బోన్ పెరగదండి, స్ట్రక్చర్ పాడవుతుంది. నెక్ ఊకే పెయిన్ అనడము చేయడము, ఇంటికి రాగానే హెడ్ ఇలా అనడము, వాళ్ళు అక్కడ ఎక్కడ రిలాక్స్ అవ్వట్లేదు స్కూల్లో. ఏదో మనము చదువుకోవాలని మనం పంపిస్తున్నాం అన్నప్పుడు మనప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే పోటీతత్వం. ఆ స్కూల్లో 10 బుక్స్, మా స్కూల్ వాళ్ళు 20 బుక్స్. ఇంకో సబ్జెక్టు ఇంటర్ తీసుకొచ్చి ఇప్పుడే 6th లో చెప్పేస్తున్నారు. అది ముందు అడ్వాన్స్ అంటున్నారు కానీ వాడి బ్రెయిన్ చాలా చిన్నది. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు సార్ అదే పాయింట్ రేజ్ చేశారు. ఎందుకు పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి అనేది కూడా సార్ రేజ్ చేశారు. అందరినీ ఎందుకు తీసుకుంటున్నారు? అన్ని స్కూళ్ళు ఆ పిల్లవాడు చేస్తున్నాడంటే మీ పిల్లవాడు కూడా చేయాలా? ఎందుకు? ఇట్స్ నాట్ మస్ట్ కదా, మీకు కూడా అది ఉండాలి కదా. మా పిల్లవాడితో ప్రేమగా ఉండాలి, లేదంటే మా పిల్లవాడు మోయొద్దు అని మీకు కూడా ఉండాలి. పేరెంట్స్ కాకపోతే ఏంటంటే వ్యక్తపరచుకునే చాలా తక్కువైపోయింది. స్కూల్కి వెళ్ళి మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే అరే ఎక్కడన్నా మన అబ్బాయిని ఏదన్నా అంటారేమో అని ముందు ఫీలింగ్ పేరెంట్స్. ఎక్కడన్నా వాడికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో. తోటి పేరెంట్స్ పంపిస్తున్నారని ఏం చేస్తున్నారంటే ఎవరు ఫీలింగ్స్ చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీ V6 చేయడం చాలా గ్రేట్. ఇలా పెట్టడం కూడా ఏంటంటే తల్లిదండ్రులు మేము హోమ్ ఉండి అక్కడ ఎవరికి చెప్పుకోలేము. ఈ రకంగా అయినా మేము చెప్పుకోవడం వల్ల కూడా మీకు తెలుస్తుంది పేరెంట్స్ ఎవరు అసలు ఏకీభవించట్లేదు. ఎందుకంటే ముందు మా పిల్లల ఆరోగ్యమే ముఖ్యం మాకు. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. సార్, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా ఉద్యమాలు ఏం జరగలేదా? ఇంత కామ్ గా ఇన్నేళ్ల పాటు ఇట్లనే ఎందుకు జరుగుతుంది? ఉద్యమాలు ఏం రాలేదా? ఎవరు రేజ్ చేయలేదా వాయిస్? ఉద్యమాలు రాకపోవడానికి కారణం పేరెంట్స్ మేడం. పేరెంట్స్ ఈ రోజు ఎన్ని బుక్కులు పెట్టినా కానీ భరించే స్థాయిలో ఉన్నారు. మీరు బుక్కులు తీసుకునే రోజే ఈ బుక్కులన్నీ ఎందుకు అని వాళ్ళని స్కూల్ వాళ్ళని రేజ్ చేయాలి క్వశ్చన్. ఎందుకంటే మేడం ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు మేడం ఏమన్నది, IIT అన్నది ఏదో క్లాస్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తీసుకొచ్చి వాడికి 8th క్లాస్ వాడికి 10th క్లాస్ చెప్తున్నారు. అలాంటి స్కూళ్ళకే మోజు పడుతున్నారు ఈరోజు పేరెంట్స్. కానీ ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న స్కూల్స్, అలాంటి స్కూల్స్ వచ్చాయంటే టకటక ఒక్క 2 నెలల్లో వాళ్ళకి మొత్తం అడ్మిషన్లు నిండిపోతున్నాయండి. ఈ పాయింట్ మీద మేడం యాజ్ ఏ ఎడ్యుకేషనలిస్ట్ గా నిజంగా 7, 8వ తరగతి అబ్బాయికి ఇంటర్ మ్యాథ్స్ లేదంటే డిగ్రీ మ్యాథ్స్ తీసుకొచ్చి రుద్దడం అవసరమా? IIT ఫౌండేషన్ ఈ స్టేజ్ లోనే అవసరమా? అవసరం లేదండి. అసలు IIT ఫౌండేషన్ అన్నది ఏం ఉండదండి. 6th క్లాస్లో 7th క్లాస్ సిలబస్, 7th లో 8th 9th సిలబస్ అలా చెప్పి IIT ఫౌండేషన్ అని. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రేజ్ అవుతుంది మేడం. నిజంగా అంటే మామూలుగా గవర్నమెంట్ చేస్తున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అంత స్టాండర్డ్ గా ఉండట్లేదా? ఎందుకని IIT గవర్నమెంట్ బుక్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి. అసలు టెక్స్ట్ బుక్ చదివితే ఏ పిల్లవాడికైనా ఇంకేది వర్క్ బుక్ కానీ ఇంకేది
చేయాల్సిన అవసరం ఉండదు. టెక్స్ట్ బుక్ వదిలిపెట్టేసి వర్క్ బుక్ చేయిస్తున్నారు, అంత మగప్ చేయిస్తున్నారు. వాళ్ళకున్న బేసిక్స్ తెలవాలి, వాళ్ళ కాన్సెప్ట్స్ తెలవాలి. ఆ కాన్సెప్ట్ చెప్పే టీచర్లు తక్కువయ్యారు. పిల్లల్ని నేర్చుకో, బైహార్ట్ చెయ్యి, రాయి అంటున్నారు. అలా రాయమనడం కోసం వివిధ రకాలైన క్వశ్చన్స్ ఇస్తున్నారు. అది వర్క్ బుక్లో ఉంటుంది. వర్క్ బుక్ కాకుండా మళ్ళీ వీళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. కాదు, అసలు ఒక పాయింట్ వాళ్ళు నేర్చుకున్నారంటే అది ఎక్కడైనా జీవితంలో అప్లై చేయగలగాలి. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలుగా క్వశ్చన్స్ ఇచ్చి అక్కడ అప్లై చేయమంటున్నారు. కానీ అది పద్ధతి కాదు, చెప్పే పద్ధతిలోనే మారిపోయింది. ఏమైపోతుందంటే టైమింగ్స్ తేడా రావాలండి. మనము పాస్ట్లో మనం చదివాము, స్కూల్లో ఇంత టైం లేదు. ఇప్పుడు బుక్స్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఓవర్ టైమింగ్స్, పిల్లలు అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకి అది ఏంటంటే ఓకే ఇది బట్టి పట్టాలి అన్నదే అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన మార్కులు ఈ పోర్షన్ అయిపోవాలి, బట్టి పట్టాలి, ఆ అబ్బాయి కంటే నాకు ఎక్కువ మార్క్స్ రావాలి. అసలు ఎక్కడ పేరెంట్స్తో వాళ్ళు స్పెండ్ చేయట్లేదు. నైట్ వచ్చేసరికి పాపం ఆ నీరసానికి దానికి ఏదో కాస్త ఫుడ్ తినేసి పడుకోవడం అవుతుంది. మనము వాళ్ళకి చెప్దామన్నా ఆ టైము ఉండట్లేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకు ఒకప్పుడు 9కి అలా ఉండేది స్కూలు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అనేసరికి ఆటో కానీ బై వాక్ అని లేకపోతే ఎవరో ఇష్టం ఉన్నది వాళ్ళు. మెయిన్ కంప్లైంట్ ఏం చేస్తూ ఉంటాడు మెయిన్ అసలు తనకేంటంటే నెక్ పెయిన్ వస్తుంది, రాయలేకపోతున్నాను, హ్యాండ్ నొప్పి, స్కూల్లో అదే, ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్స్ ఇస్తారు, మళ్ళీ ఇవన్నీ చేయాలంటే మా వల్ల కాదండి. ముందు ఏంటంటే అసలు ఏం హోంవర్క్ ఇస్తారు, 1-2 సబ్జెక్ట్స్ తీసుకోండి, దాని వరకే 2 బుక్స్ పంపిస్తే కాస్త టైం ఉంటే ఆడుకొని రాసుకునే టైం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. లేదు తప్పకుండా మేడం, దీన్ని పేరెంట్స్ కనుక చైతన్య అవుతే ఇది ఇమీడియట్లీ వీక్ డేస్లో మార్చొచ్చండి. ఇది పెద్ద సమస్య కాదు. కానీ పేరెంట్స్ ఈ రోజులలో ఏమైపోయిందంటే మేడం అంటున్నది ఆడుకోవట్లేదు, మాతో ఎక్కువ సమయం స్కూల్లోనే గడుపుతున్నారని అంటున్నారు కదా. కంపల్సరీ స్కూల్కొని వచ్చాక టైం ఉంటుంది మేడం. కానీ వీళ్ళు సామాన్యంగా తను చేయకుండొచ్చు, కానీ ఎంతసేపు వాడిని బయట పెట్టడానికే చూస్తున్నారు పేరెంట్స్. స్కూలు ట్యూషన్ ఇన్ని బుక్కులు వాళ్ళు పంపట్లేదు కదా. ఎక్క రోజన్నా వచ్చి మరి ఇన్ని బుక్కులు మనకి ఎందుకు రోజు తీసుకొస్తున్నావు, ఎందుకు పెట్టావు, ఇప్పుడు ఇన్ని ఎక్కడో చదువుతున్నారు. ఎక్కడైనా కూడా కార్పొరేట్ వ్యవస్థలోనే ఎక్కువ బుక్స్ ఉన్నాయి తప్ప యావరేజ్గా ఉండే స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎక్కడ కూడా బుక్స్ ఎక్కువ లేవు మేడం. కార్పొరేట్ వ్యవస్థలో ఏంటంటే వాళ్ళకు ఒక మగప్, మేడం అన్నారు ఇప్పుడు ఇందాక తను డాక్టర్ గారు, మగప్ చేయడం, అది బాగా బట్టి చదవడం. కానీ మామూలు స్కూళ్ళల్లో వాళ్ళు లేదు, వాళ్ళ లెసన్ చదివిపించి దాంట్లో నుంచి ఈ రోజుల్లో మన తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మంచి సిస్టమ్ తెచ్చింది. బాగా లెసన్ అర్థం చేసుకొని దాంట్లో నుంచి మీరు క్వశ్చన్లు చేయండి, మీరు ఆన్సర్లు చేయండి, ఒక స్టోరీ లాగా రాయండి అని చెప్పేసి వివిధ రకాలుగా ఉండే 20 మంది 30 మంది పిల్లలు రకరకాల ఆన్సర్ ఉండాలి, ఒకే పద్ధతిగా ఉండకూడదు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచి సిస్టమ్ ఉంది. ఈ టైంలోనే ఈ బుక్స్ని తగ్గించేసి ఇక్కడ స్కూల్లో పెట్టుకుంటారా లేదు ఇంటి దగ్గర పెట్టుకుంటారా, మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళి మీ వీల్ ప్రకారం, స్కూల్ వీల్ ప్రకారం, మీకున్న పేరెంట్స్ వీల్ ప్రకారం. సార్ మీరు చెప్తే బాగానే అనిపిస్తుంది సార్. మీరు ప్రైవేట్ అసోసియేషన్ కి సంబంధించిన సభ్యులు ఉన్నారు, మీకు చాలా విషయాలు తెలుస్తాయి, కానీ మీరు చెప్పట్లేదు అంతే కదా. మీరు చెప్పడం ఒకటి చెప్తున్నారు, కానీ లోపల ఇంకో విధంగా జరుగుతుంది. స్కూల్స్ అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్సే కదా సార్, ఇంకా వేరే స్కూల్స్ ఎక్కడున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కడున్నాయి, అక్కడెక్కడో ఉంటాయి, చాలా తక్కువ మంది పోతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్సే కనిపిస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే. ప్రాబ్లమ్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదు మేడం, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉంది. ప్రైవేట్ స్కూల్ అంటే ఒక యాజమాన్యం, స్కూల్ కి సంబంధించిన కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా మీ అసోసియేషన్ ఏం చేస్తుంది? మేము ఫైట్ చేస్తున్నాం, కానీ మేము పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ అడ్మిషన్స్ పోకపోతే అక్కడ వాళ్ళ స్కూల్ ఎందుకు ఉంటుందండి? అడ్మిషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన. మా పైన మీరు మేడం, పేరెంట్స్ మోజు. అక్కడ ఏం బుక్కులు పెట్టారు, ఎన్ని బుక్కులు పెట్టారు, వాళ్ళు అది ఇస్తున్నారంట, ఐఐటి చెప్తున్నారంట. ఈరోజు చూడండి, ఎక్కువ శాతం వాళ్ళకే మోజు పడుతున్నారు. ఎక్కువ శాతం ఇంకొకటి కూడా పేరెంట్స్ పిల్లవాడి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. కొంతమందిని టార్గెట్ చేసుకుని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్స్ అనే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ అంతా పోయేది ప్రైవేట్ స్కూల్స్ లోనే. ప్రాబ్లం ఉంది, చాలా ఎక్కువ ఉంది కూడా ఇక్కడే. మాట్లాడుతుంది కూడా అదే అంశం పైన. అవును మేడం, అక్కడ బాగుంది, అక్కడ ఇలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు అక్కడ ఏముందంటే నేను చెప్తున్నాను కదా, మేడం సమస్యలు లేవంటే సమస్యలు అంతటా ఉన్నాయండి. మీరు గవర్నమెంట్ అంటున్నారు కదా, నేను చెప్తున్నాను, నేను చూసి దగ్గర ఉండి చూసిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏంటంటే లెసన్స్ చెప్పరు, మెయిన్ వచ్చేసి పోర్షన్ చెప్తామనడము, టీచర్స్ సరిగ్గా రాకపోవడము, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు వెనకబడిపోతున్నారు.
దానివల్ల పేరెంట్స్ ఏంటంటే మన పిల్లలు వెనకబడిపోయి పక్క పిల్లలు ముందుకు వెళ్ళడం ఎందుకు అని వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. మీరు అదే కరెక్ట్ టీచర్స్ని మెయింటైన్ చేసి కరెక్ట్ టైమింగ్స్ పెట్టేసి మీరు రండి, వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో చూడండి. ఎందుకు రారు? అందరం మనం అక్కడే ఉంటాం కదా. ఇప్పుడు ఎవరైనా రూపాయి వెనక వేసుకోవాలని అనుకుంటాం, అంతేగాని అప్పులు చేసి మరీ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకు ఆ స్కూల్లో పంపించాల్సిన అవసరం లేదు కదా ఎక్కడ కూడా. కాకపోతే ఏం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో కొందరు ముందుకెళ్తున్నారు. మనమే ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, నేను దానికి మాత్రము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు GO 22 వచ్చింది, వచ్చి ఎన్ని రోజులైంది, ఇప్పటివరకు ఏం జరుగుతుంది చెప్పారు. నేను ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు, రూల్ పాస్ చేయగానే అవదండి, ఇంప్లిమెంటేషన్ ఉండాలి. మీరే అంటున్నారు 40 కిలోల అబ్బాయికి 20 కిలోల బ్యాగ్ తీసుకెళ్తే అన్నారు కదా మేడం. ఈ రోజు పోయి మీరు స్కూల్లోకి వెళ్ళి మేడం ఇన్ని బుక్స్లు అవసరమా, ఇన్ని బుక్స్లు ఎందుకు పంపుతున్నారు, మీకున్న ఫెసిలిటీస్ ఏంటి, మీరు మరి ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు మరి ఇలా చేయకూడదు, దీనికి ఏం పరిష్కారం అని ఏ రోజు అడిగారు సార్. మేము వెళ్ళాను, నేను అడిగాను కూడా. లాకర్స్ ఇవ్వలేదు, ఫస్ట్ లాకర్స్ ఇవ్వలేదండి, మీరు లాకర్ అని చెప్పారు, మా అబ్బాయి మోస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాను. లేదు మేడం, ఒక 1 వీక్ స్కూల్ స్టార్ట్ అయింది, అదే ఇదే అనేసి చెప్పేసి వాళ్ళు 1 మంత్ చేశారు. నేను అనేది ఏంటంటే వాళ్ళు కూడా అరే స్కూల్ ఓపెన్ చేసే ముందు వాళ్ళు అన్ని రెడీ పెట్టుకోవాలి, పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు రెడీ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు అందరూ సరిపోతుంది. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు ఇద్దరు కలిసి మీరు చర్చించుకొని పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం. మన మేధాశక్తి చాలా గొప్పదండి. ఇప్పటి వరకు మనం అంతరిక్షం గురించి అన్ని చేస్తున్నామంటే ఆఫ్టర్ ఆల్ మన పిల్లలండి, ఇవాళ పిల్లలే రేపటి పౌరులు అంటున్నాం. మన పౌరులు ఎక్కువ ఉంది కాబట్టి మనకు IIT ఫౌండేషన్ 7-8వ తరగతులనే రుద్దేస్తున్నారు. మీరు అట్లా అంటే అలా అనట్లేదండి. నేను అనేది ఇప్పుడు మనము పిల్లల్ని కూలీలను చేసేస్తున్నాం అంటున్నాను. వాళ్ళని బస్తాలు మోయించేసి ఇప్పుడు ఒక సిమెంట్ బస్తా వాడు మోసేవాడిని కూలీ అంటున్నాము, తెలియకుండా మన పిల్లల్ని మనం చేస్తుంది అదే. అవును, బస్తాలు మోయించేసేసి వాళ్ళకు బాక్సులు, మళ్ళీ ఇప్పుడు ఒక 9 to 3 టైమింగ్స్ ఉండేది ఒకప్పుడు. మనం ఏదో చిన్న బాక్స్ పెట్టి ఇచ్చేవాళ్ళం, వచ్చాక తినేవాళ్ళు. ఇప్పుడు అట్లా కదా, స్నాక్స్, లంచ్, మళ్ళీ సెకండ్ స్నాక్స్, అది ఇదని వాళ్ళు నైట్ 7కి వస్తున్నారు ఇంటికి. మళ్ళీ స్పెషల్ క్లాస్ అని అదని ఇదని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఈ మూత కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అక్కడ వాళ్ళు ఏం తినట్లేదు, సరైన ఆహారం అందట్లేదు వాళ్ళకి. దీనికి ముఖ్య కారణం పేరెంట్సే మేడం. నేను ఎందుకు పేరెంట్స్ అని అంటున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. 7 గంటలకు పోయే స్కూల్కి ఎందుకు దగ్గర ఉన్న స్కూల్కి పంపుకోవచ్చు కదా. ఇప్పుడు గమ్యం అనేది ఉంటేనే కదా అందరం వెళ్ళాలనుకుంటాం. అసలు అక్కడ లేకపోతే ఇప్పుడు మీ గవర్నమెంట్ అక్కడ కరెక్ట్ గా పెడితే పేరెంట్స్ వెళ్ళరు కదా. ఇప్పుడు 7కి వచ్చేదాకా అంత దూరం పంపించాల్సిన పని ఏముంది మనకు? మన ఇప్పుడు మీరు ఇప్పుడు సైకాలజీ ప్రకారం తల్లిదండ్రులకి 2 పిల్లలు లేకపోతే ఒక్కళ్ళే ఉంటారు, ఆ ఒక్కళ్ళు ఇంజనీర్లో డాక్టర్లో అవ్వాలి, అది వాళ్ళ ఆశ. అది వీళ్ళలో ఉంటుందా? నిజంగా ప్రతి స్టూడెంట్ లో ఒక టాలెంట్ ఉంటుందండి. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ టాలెంట్. వాళ్ళని యూజ్లెస్ అని మనం అంటే మనమే యూజ్లెస్, వీఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ దెమ్ ప్రాపర్లీ. సో ఆ టాలెంట్ని బయటకు లాగాలి. ఆ టాలెంట్ దేనిలో ఉంటుంది? చదువులో ఉండక్కర్లేదు, ఆటల్లో ఉండొచ్చు, వాళ్ళకి డ్రాయింగ్లో ఉండొచ్చు, పెయింటింగ్లో ఉండొచ్చు, ఆర్ట్స్లో ఉండొచ్చు, దేనిలో అయినా ఉండొచ్చు. ఒక టీచర్ బాధ్యత ఏంటంటే తను ఆ టాలెంట్ని వెలికి తీయగలగాలి. సో అలా కాకుండా మనం చెప్పేది కరెక్ట్, పిల్లలందరినీ ఒక మూసలో పోసేసి వీళ్ళందరికీ ఒకే రకమైన చదువు ఒకే రకంగా ఉండాలి. ఎలా ఉంటారు పిల్లలు? ఉండరు. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ఎ డిఫరెంట్ టాలెంట్. సో ఆ టాలెంట్ ని మనం బయటికి లాగాలి. ఎన్ని స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉంటున్నాయి మేడం? ఎన్ని స్కూళ్ళల్లో గ్రౌండ్ లేదండి, గ్రౌండ్ అసలు అపార్ట్మెంట్స్ లాగా డబ్బాల్లాగా క్లాస్ రూమ్లు కట్టేసేసి కంప్లీట్ గా అందులోనే ఉంటున్నాం. నిజంగా ఎన్ని స్కూళ్ళు, మీకు తెలిసిన స్కూళ్ళు కొన్ని చెప్పండి, ఆట స్థలం ఉండి నిజంగానే స్టడీస్ కమ్ ఆటలకు ఇంపార్టెన్స్ ఇస్తున్న స్కూల్? అది ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్, CBSE స్కూల్స్ అండి. బట్ దానిలో కూడా పేరెంట్స్ నాట్ హ్యాపీ. ఏంటంటే వాళ్ళు మా పిల్లలు ఎక్కువ చదవాలి, మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి అని అలాంటి స్కూళ్ళల్లో చదివే పిల్లల్ని కూడా తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్స్లో వేసేస్తున్నారు, లేకపోతే హాస్టల్స్లో వేస్తున్నారు. అది పేరెంట్స్ ఆలోచన పద్ధతి చాలా తప్పండి. పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి, మా వాడు చదువు కాకపోతే ఇంకో దానిలో పైకి వస్తాడు. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుందండి, వాడు ఏదో ఒకటి చేసుకొని జీవిస్తాడు. మనమే వాళ్ళ దిశ నిర్దేశిస్తే ఎలా? యాజ్ ఎ సైకాలజిస్ట్ నిజం చెప్పండి మేడం, ఎంతమంది పేరెంట్స్ అట్లా ఆలోచిస్తున్నారు? ఆలోచించాలి. వాళ్ళకి లేకపోతే ఇంతకుముందు ఎందుకు అలా ఆలోచించేవాళ్ళు పేరెంట్స్ అంటే, పేరెంట్స్కి 5, 6, 10 మంది ఉండేవాళ్ళు. సో ఎవరి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అక్కడ షైన్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఇద్దరే కాబట్టి ఇద్దరు ఐదర్ డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, లేకపోతే సంపాదనే అండి ముఖ్యం. ఇప్పుడు మన వరల్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ మనీ. మనీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు మా పిల్లలు అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో టీచర్స్ వాళ్ళని సరిగ్గా దారిలో పెట్టాలి. ఇది కాదండి పద్ధతి అని టీచర్స్ బాగున్నప్పుడు మన సొసైటీ బాగుంటుంది. నిజంగా మేడం, అంటే పుస్తకాలు లేకుండా, అసలు టెక్స్ట్ బుక్లు లేకుండా
చదువు చెప్పే పద్ధతి ఉందండి. వి యూస్ టు కాల్ ఇట్ 3 hours: రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్. ఈ 3 వస్తే పిల్లలు వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ లో వాళ్ళు ఇంప్రూవ్. యాజ్ ఎ పేరెంట్ మీకు తెలుసా మేడం అలాంటివి ఉన్నాయని? అది తెలియదు. ఈ 3 ఉండాలండి. చాలా మందికి ఆ విషయం తెలియదు, చాలా మందికి ఆ 3 విషయం hours తెలీదు. నేర్చుకుంటే చాలా. అసలు పుస్తకాలు లేకుండా చదివేది అన్న ఫీలింగ్ లో ఉన్నారు అనే పద్ధతి ఒకప్పుడు ఉండేది. ఈ 3 నేర్పించాలి పిల్లలకి. కానీ ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి ఎన్ని విధాలుగా పిల్లల్ని టార్చర్ పెడుతున్నాం. అక్కర్లేదు, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాడిని నేర్చుకొని ఇవ్వాలి, అప్పుడు వాడు దానిలో షైన్ అవుతాడు. ముఖ్యంగా అదే మేడం, పిల్లల మీద ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రతి తల్లిదండ్రి. నా పిల్లగాడు డాక్టర్ కావాలా. ఈ మధ్యకాలంలో మేము ప్రతిరోజు అసెంబ్లీలో బర్త్డే పిల్లల్ని అడుగుతాం, వాట్ ఇస్ యువర్ గోల్ అంటే ప్రతి పిల్లోడు IAS, IPS, డాక్టర్, ఇంజనీర్, ఈ 4 తప్ప అలా అడగడమే తప్పు అండి సార్. అలా అడగడమే తప్పు. వాడికి ఈ వయసులో తను ఏం అవ్వాలన్నది వాడికి తెలియదు. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. సపోజ్ వాడు నేను టీచర్ అవుతానంటే మిగతా వాళ్ళందరూ నవ్వుతారు. అందుకని వాడేం చేస్తాడంటే డాక్టర్, ఇంజనీర్ అవుతానంటాడు. సో వాడు నవ్వరు కానీ మనం ఎందుకు అడుగుతాం? మీరు ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. వివేకానందుడు వాళ్ళ అమ్మతో నేను డ్రైవర్ అవుతానన్నాడు. అంటే పొలంలో దున్నుతూ ఉన్న వాడిని చూసి నేను డ్రైవర్ అవుతా. అవునమ్మా నువ్వు డ్రైవర్ అవ్వు, కానీ కృష్ణుడు లాంటి డ్రైవర్ అవ్వు, 5 గుర్రాలను పెట్టుకొని నువ్వు డ్రైవర్ అవ్వు అని చెప్పింది. అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? అనుకోవడానికి లేదు మేడం. కానీ ఈ రోజు మీరు అన్నారు కదా డబ్బాల్ లాంటి స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి. అలాంటి స్కూళ్ళల్లో వెళ్ళడం వల్లనే ఆ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఎందుకు వెళ్తున్నారు అలాంటి స్కూల్స్ కి? ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? నేను అనేది ఏంటి, నేను చాలా చూస్తాను, కొంచెం గ్రౌండ్స్ ఉన్న స్కూల్ కూడా ఖాళీగా ఉన్నాయి మేడం ఈ రోజులలో. ఎక్కువ శాతం ఏదో హంగామా చేసి అది చేసి ఇది చేసి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంత బాగా అడ్మిషన్స్ వస్తాయి. ప్లస్ వాళ్ళు మీ పిల్లల్ని మేము డాక్టర్లని, ఇంజనీర్లని చేస్తామని ప్రామిస్ చేయాలి. డాక్టర్ గారు అడిగాడు కదా, మీరు అలా అడగొద్దు అన్నారు కదా. అడిగినప్పుడు నేను ఏం చేస్తాను, ఊరికి అడిగి మేము ఊరుకోమండి, వాడి నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నువ్వు IAS అన్నావు కదా నాన్న, హూ ఇస్ అవర్ హోమ్ మినిస్టర్? ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు వేసి, నాన్న నీకు ఆ ఇంట్రెస్టే లేదు, నీకు చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే నువ్వు మనం నేర్చుకోవాలి కదా, IAS కావాలంటే ఏం చేయాలి? దాని మీద మేము ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మా సబ్జెక్ట్ టీచర్ కానీ స్పెషల్గా నేను మా స్కూల్లో అయితే నేను ఇస్తాను. ఇలాంటి నీకు ఇష్టం ఉన్న దాంట్లో వెళ్ళు. మరి డాక్టర్ అంటున్నావు, సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇలాంటి అన్ని తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పుట్టిన వ్యక్తి ఏదన్నా చేస్తాడు మేడం. ప్రతి దాంట్లో ఈ రోజుల్లో షైన్ అవుతున్నారు. ఏదో ఒకటి వాడు బుద్ధిమంతుడు అవ్వాలా, మంచి ప్రయోజకుడు అవ్వాలా, ఏ పని అన్నా చేయని దాంట్లో వాడు ఒక గుర్తింపు తీసుకురావాలనేది ఒక భావన తల్లిదండ్రులు తీసుకురావాలి. కానీ వాడు డాక్టరే కావాలా, IAS కావాలా, లేదు అందరు పిల్లల కంటే, కాలనీలో ఉండే పిల్లల కంటే నా పిల్లోడే టాప్ ఉండాలా, లేదు మా కొలీగ్ పిల్లలు మా కంపెనీలో ఉండే పిల్లల కంటే మావాడే పైన ఉండాలా, లేదు నేను మా కంపెనీలో పిల్లలు చదివే స్కూల్కి నేను పంపను, ఇంకో స్కూల్కి పంపుతాను. ఇలాంటి కాంపిటీషన్స్ పడడం వల్లనే ఈరోజు వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వాళ్ళు ఫీజులు పెంచుకొని ఈ బుక్స్ కూడా పెంచుకొని వాళ్ళు దోపేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు మేడం. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ 22 జీవో నిజంగా అమలయ్యే పరిస్థితి ఉంటుందా? ఎంత స్ట్రిక్ట్గా అమలవుతుంది అనుకుంటున్నారు? అందులో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా? బ్యాగుల విషయంలో అయితే 100% అవుతుంది మేడం. ఎందుకంటే వీళ్ళ ఎవరో అవసరం లేదు ఇక్కడ, తల్లిదండ్రి, ఉపాధ్యాయులు, విద్యా సంస్థ, ఈ ముగ్గురే కావాలి. కాబట్టి ఈ ముగ్గురు నడమనే ఈ బ్యాగ్ మూత తప్పుతుంది. కాబట్టి 100% అవుతుంది మేడం. తల్లిదండ్రుల కోఆపరేషన్ కావాలా, విద్యా సంస్థ ఉన్న వాళ్ళు టీచర్లకు కరెక్ట్ చెప్పుకొని వాళ్ళు రోజు రెగ్యులర్ గా పంపే విధానం. గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ రూల్ పాస్ చేస్తేనే ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓన్లీ విద్యా వ్యవస్థ, పేరెంట్ లేకపోతే సో కాల్డ్ పర్సన్, అసలు ఎలా సాధ్యం అండి? ఇప్పటి వరకు నడుస్తుంది అదే కదా, ఇప్పటి వరకు కాలేదు. కాబట్టి జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ఏదో చేసే ప్రయత్నం చేస్తోంది. అది కూడా ముందుకు రానియకుండా దాన్ని కూడా వెనక్కి లాగేసుకునే ప్రయత్నాలు. అది సాధ్యం అవుతుంది మేడం. మనం కాదని అనుకుంటే కాదు, కానీ సాధ్యం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, రోజు ఒకే సబ్జెక్ట్ పంపండి, ఒకే సబ్జెక్ట్ చదివిపియండి. ఎన్ని స్కూల్స్ పాటిస్తున్నాయి సార్? చెప్పడం చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంది. ఒకటే హోంవర్క్ ఇవ్వాలి పిల్లవాడికి. ఎన్ని స్కూల్స్ అట్లాంటి చెయ్యాలా? అలా చెయ్యాలా? తల్లిదండ్రులు చెప్పాలా, బాబు ఇగో పలానా రోజు పలానా వాళ్ళు చెప్పారు, పలానా డాక్టర్ గారు చెప్పారు, మరి వెన్ను నొప్పి వస్తుంది, మీరు ఎందుకు పంపుతారని ప్రతి వాళ్ళు క్వశ్చన్ ఇవ్వాలా. వెన్నునొప్పే కాదండి, ఇవాళ రేపు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే కారణం ఇక్కడి నుంచి మొదలవుతుంది, స్కూల్లో నుంచి మొదలవుతుంది. పిల్లలకి కొందరు పిల్లలకి టీచర్లను చూడగానే ఇట్లా షివరింగ్ వస్తుందండి. ఎందుకు వస్తుందంటే వాడు ఏం చెప్పడు. ఎందుకంటే ఎన్ని మార్కులు వచ్చాయి, 5 మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని కొట్టడము, వాళ్ళని ఇన్సల్ట్ చేయడము. కొట్టడం కూడా కొట్టడం అయితే లేదు మేడం, తగ్గింది, చాలా తగ్గింది. మెయిన్ గా వాడే ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కూడా ఎక్కడ ఏం చేయట్లేదు ఈ రోజుల్లో, ఎక్కడ ఏం లేదు.
కాకపోతే ఏంటంటే టీచర్ ఎక్కడ వీడు వెనకబడిపోతాడో, ఎక్కడ వీళ్ళు పర్సంటేజ్ తగ్గిపోతుందో అని ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకు తీసుకురావాలని ఏమని అంటారు తప్ప ఇన్సల్ట్ ఉంది. ఇంటర్ మనకు బీటెక్ లో కూడా ఇన్సల్ట్ అనేది ఉందండి. పిల్లలు ఏమంటున్నారంటే ఇక్కడే నీకు మార్కులు రావు, నీకు ఐఐటి ఏమొస్తుందిరా, ఎంసెట్ ఏమొస్తుందిరా అలా అయితే చెప్పకూడదు మేడం. అలా అనేసరికి నెగటివ్ యాటిట్యూడ్ వస్తుంది. విద్యా సంస్థలో కానీ తల్లిదండ్రి కానీ నీకు ఏమి రాదు, నీకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి అనేది పద్ధతి కాకుండా మనం మన పిల్లోడిని కొంచెం కొంచెం ఎదుగుతుంటే చాలు అనే తృప్తి పడుతుంటే తప్పకుండా వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుందండి. ఆ తృప్తి కావాలా. పిల్లల్లో స్ట్రెస్ లేనప్పుడు వాళ్ళ టాలెంట్స్ ఒకటి చెప్పనా మేడం, మీ వర్షన్ మీరు చెప్పండి. మార్కులు ర్యాంకులు లేని వ్యవస్థ చూస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదండి, అసలు ఎక్కడా కనిపించట్లేదు. అలా వస్తే బాగుంటుందేమో అని చూసాం. ఒకప్పుడు 600 కు 598, 597, 598 ఇట్లా రాసుకునే వాళ్ళు, చెప్పుకునే వాళ్ళు. అంటే అది పోయింది అన్నట్ట, ఆ మూస ఇంకా లేదంటున్నారా? అంటే గ్రేడ్ సిస్టమ్ వల్ల క్లాస్ లో 10 మంది వచ్చారు మేడం. సార్ లిటరల్లీ అది కూడా ఒక రకంగా అవకాశం వేరే వాళ్ళకి కలుగుతుంది కదా. 94 to 100 6 మార్క్ డిఫరెంటేషన్ లో ఎవరికన్నా ఎన్ని మార్కులు వచ్చినా ఏ గ్రేడే వస్తుంది. అలా ఒకటి ఏదో ఒకటి ఉంటేనే ముందుకు వెళ్తాడనేది ఉద్దేశంతో పెట్టారు, కానీ ఎవరిని పిల్లోడిని ఒత్తిడి పెట్టాలని కాదు అది. ఇప్పుడు అది పెట్టకపోతే, ఇప్పుడు మనం ఇంతకుముందు మన సెంట్రల్ గవర్నమెంట్ చూసాం, ఇది మన మామూలుగా విద్యార్థి పాస్ కాకుంటే 8th నుంచి 9th పంపొద్దు, 7th నుంచి 8th పంపొద్దు అని. అది పెట్టలేం కాబట్టి ఏమవుతుంది, బ్యాక్ వెళ్ళిపోతున్నారు పిల్లలని ఆ మధ్యన తీసేశారు. మళ్ళీ మెల్లగా మనం ఇప్పుడు పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాడికి అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రి ఇంటికి వెళ్ళిందనే వాడికి అనుకూలమైన ఫోన్స్, అనుకూలమైన బైకులు. వాడు 4th క్లాస్ అబ్బాయికి బైక్ ఇస్తాడండి, మేడం మీరు ఇట్లా అంటున్నారు, బైక్ ఇచ్చేసి నాన్న మావాడు మంచి నడుపుతున్నాడు అండి అని చెప్పుకుంటారు. కారు స్టీరింగ్ ఇచ్చేసి మావాడు నడుపుతున్నాడు అని చెప్పుకుంటారు. కానీ ఏ రోజు అయినా బైక్ పట్టుకుంటే కూడా తప్పనాలి వాడిని. బాబు నీ వయసు కాదు బైక్ పట్టుకునేది, నీ కారు పట్టుకునేది కాదు, నీ వెనక సీట్లో కూర్చోవాలి. ఈవెన్ ముందు సీట్లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకోవద్దు. ఎంతమంది ఫాలో అవుతున్నామండి. దీనివల్ల నేనేమంటున్నా అంటే కాంపిటీషన్ ఉండకూడదు. పిల్లల్లో నిజంగా ఉండే టాలెంట్స్ బయటికి రావాలంటే అటు టీచర్లు అటు పేరెంట్స్ ఇద్దరు వాళ్ళని కాంపిటీషను, ఇది నీకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనేటట్టు కాకుండా పిల్లలు నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు చేయమని వాళ్ళని ప్రోత్సహించాలి. సో అలా ఉన్న రోజున మన లోపల మీడియాకర్ అంటే అందరు ఇప్పుడు యావరేజ్గా ఉంటున్నారు, గొప్ప వాళ్ళు ఎవరు రావట్లేదు, గొప్ప సైంటిస్టులు అలాంటి వాళ్ళు రావట్లేదు. అలాంటి వాళ్ళు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు మన దగ్గర నోబెల్ ప్రైజులు వచ్చాయి, ఒకప్పుడు మన దగ్గర చాలా, మన దేశం అంటేనే చాలా గొప్పగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుందంటే ఇలాంటి కాంపిటీషన్ ప్రతి వాళ్ళకి అక్కర్లేదండి. ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న పని వాళ్ళు చేస్తే మీరు వద్దన్న అందులో పనిచేస్తారు పిల్లలు. Yeah, with this positive sign, let's sign off, ma'am. Thank you so much, Srijana garu, Prabhakar Reddy garu and Swapna Priya garu. Thank you so much, andi. Yes, ranks రాకపోతే జీవితం వేస్టా, పేరెంట్స్ ని సాటిస్ఫై చేయడానికి చిన్నారుల జీవితాల్ని పనంగా పెట్టాలా, ప్రస్తుతమైన విద్యా విధానం సరైందేనా, విద్యావేత్తలు ఏమంటున్నారు, వాళ్ళు చేస్తున్న సూచనలు ఆచరణ సాధ్యమేనా, ఈ అంశాలను 4 గంటల బులెటిన్లో చూద్దాం. That's all for now. Stay tuned.